విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద చెయ్యకపోయినా అబద్ధపు కేసు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో మేమందరం ఎవరైతే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ దొంగ కేసులకి ఎవరు కూడా భయపడరు, వాళ్ళకి లీగల్ సెల్గా కానివ్వండి అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటాం తొందరగా చెప్తూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరి మీద కూడా ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు యాక్షన్ తీసుకుని కేసు నమోదు చేయాలని ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లారి విష్ణు గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర పిఎస్సి మెంబర్ ఆసిఫ్ గారు, డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, సైజారెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, లీగల్ సెల్ నాయకులు, జిల్లా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఐటీడీపీ నడుస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్లో మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటిగా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతిరోజు గారు కేసుల రూపంలో నోటీసుల రూపంలో ఈరోజు జైళ్ళు స్టేషన్లు అన్ని గారు తిప్పుతున్నారు. కానీ ఈరోజు మీరు చేసేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబం మీద మీరు చేసే కక్షపూరితమైన విష ప్రచారం ద్వారా ఈరోజు పోలీస్ వారు ముందుకు మేము అందరం గారు పెడతాం గారు జరిగింది. ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో, కుటుంబాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద తక్షణం కేసు కట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఈరోజు రిప్రజెంటేషన్ రూపొందిస్తాం జరిగింది.